హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ ఐసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి మనకైతే అఫీషియల్ వెబ్సైట్లో ట్యాబ్ అయితే ఎనేబుల్ అయింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో అప్లికేషన్ అని కనుక కనిపిస్తుంది కదా, ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసుకొని ముందుగా మీరైతే ఫీ పేమెంట్ చేయాలి. వన్స్ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత మాత్రమే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరైతే ఫిల్ చేసుకోగలరు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క డీటెయిల్స్ అంతా ఫిల్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసుకొని మీరైతే పేమెంట్ చేసుకోండి. ఓకే, వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ లేదంటే ప్రొసీడ్ అని కనిపిస్తుంది. ఇన్ కేస్ కనిపించకపోతే అగైన్ మనకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఒక ట్యాబ్ అయితే ఉంది. ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉంది ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేసుకొని అక్కడ మీకు వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ ప్రిఫరెన్స్ ఐడి వస్తుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ మీరు అక్కడ పేమెంట్ చేసేటప్పుడు ఏదైతే ఇచ్చారో అది ఇవ్వండి. మొబైల్ నెంబర్ కూడా మీరు అక్కడ పేమెంట్ చేసేటప్పుడు ఏ నెంబర్ ఇచ్చారో అది ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు చక్కగా జాగ్రత్తగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరైతే ఫిల్ చేసుకోండి. ఓకేనా, వన్స్ మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వలేదు అనుకున్నట్లయితే మీరు పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసుకొని మీరు చేసిన పేమెంట్ ఏదైతే ఉందో దాని స్టేటస్ తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పేమెంట్ స్టేటస్ ఏంటి అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. ఓకేనా, సో స్టూడెంట్స్ కేటగిరీ వైజ్గా అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి ఫీ అయితే డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. మనకు అప్లికేషన్స్ వచ్చేసరికి మార్చి 30 తేదీ వరకు సబ్మిట్ అయితే చేయొచ్చు వితౌట్ లేట్ ఫీ అనమాట. ఓకేనా, సో కేటగిరీ వైజ్గా మీరు జాగ్రత్తగా చూసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరైతే కంప్లీట్ చేసుకోండి, జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా, సో స్టూడెంట్స్ ఇది అప్డేట్ అయితే. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.